వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో మనకి తెలియదు ఏంటంటే చైర్స్ అండి. మనం ఎలాంటి చైర్స్ వాడాలి అనేది మనలో చాలా మందికి తెలీదు. సో చైర్స్ అనేవి అసలు ఎలా ఉండాలి, ఎలాంటి చైర్స్ అయితే మనకి కంఫర్టబుల్గా నొప్పి నడుము నొప్పి రాకుండా ఇలా ఉంటుంది. చైర్ సెలెక్షన్ అనేది ఎలా ఉండాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ క్వశ్చన్ నేను అడగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా స్టూడియో చైర్స్ రాగానే ఈ చైర్సా నాకు కంఫర్ట్ గా లేవా అనగానే నాకు అనిపించింది. అంటే అట్లా కూడా ఉంటుంది, చైర్స్ కంఫర్ట్ గా లేకపోవడం దాని వల్ల పెయిన్స్ రావడం అట్లా ఉంటుందా? ఉంటుందండి డెఫినెట్లీ. ఇప్పుడు మనం జనరల్ గా చాలా మంది ఇంట్లో చూస్తే కనుక సోఫాస్ ఇట్లాంటి చూస్తే చాలా కోజీ సోఫాస్ ఉంటాయి. అంటే ఇట్లా కూర్చుని వెంటనే ఇట్లా సింక్ అయినట్టు ఉంటాయి. సో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనిషి ఏదో గుంతలో కూర్చున్నట్టు ఉంటుంది. సో లేవడానికి మనకే చాలా కష్టంగా ఉంటుంది. అట్లాంటిది పెద్దవాళ్ళకి తీసుకోండి, ఒక 60 ఏళ్ళు, ఒక 60 పైబడి ఉన్న వాళ్ళకి, వాళ్ళు లేవడానికి చాలా ఇబ్బందులు ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సోఫాలు కానీ లేకపోతే ఈ చైర్ సెలెక్షన్ ఏం చెప్తా అంటే మన బాడీ ప్లస్ లెగ్స్ కూర్చున్నప్పుడు ఈ యాంగిల్ అనేది 90 degrees ఉండాలండి. దానికన్నా కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నీస్ ఉన్నాయి, అంటే ఈ థైస్ ఉన్నాయి, ఈ అప్పర్ బాడీ ఉంది. సో ఇలా వెళ్తున్న కొలది మనకి నడుము మీద లోడ్ అనేది ఆల్మోస్ట్ డబుల్ త్రిబుల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాండింగ్ లో నించుంటే మనం మన లో బ్యాక్ లో వెయిట్ అంటే డిస్క్ ప్రెషర్ మాట్లాడుతున్నాను, ఇది 100 kilos ఉంటుంది నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళకి. అదే నార్మల్ పర్సనే మళ్ళీ సేమ్ బిఎంఐ ఉన్న వాళ్ళు కూర్చుంటే 140 kilos పడుతుంది. సో నించుంటే 100, కూర్చుంటే 140. అంటే మనకి యాంగిల్ పెరుగుతా కొలది పెరిగింది. ఇప్పుడు అదే యాంగిల్ ఇంకా పెరుగుతున్న కొలది ఏమవుతుంది, ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో దాదాపుగా అది 200 నుంచి 220 kilos వరకు వెళ్తుంది. సో మనం ఎంత కింద కూర్చుంటే, ఇప్పుడు మనం టబ్ సీట్స్ అని ఉంటాయి చూసారా, కింద ఆల్మోస్ట్ కూర్చుంటాం. సో దానిలో కూర్చుంటే ఇంకా ఆల్మోస్ట్ మీరు లోడ్ అనేది ఎక్కువ పడతా ఉంటుంది. సో అందుకని నేను రికమెండ్ చేసేది అంటే ఎవరికైనా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే నడుము నొప్పి ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఈవెన్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఇలాంటి సోఫాస్ ఆ చైర్స్ లో కూర్చుంటే స్లో మనం ఇట్లా జారిపోతే వెళ్తాం. అప్పుడు నేను ఏదైనా పని చేసుకోవాలనుకో ఏదో నేను ముందుకు రావాలి, లేకపోతే ఇట్లా చేసుకుంటాను. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, నెక్ మీద లోడ్ పడుతుంది. సో నెక్ పెయిన్ ఇంకా ఉన్నది కాస్త అగ్రివేట్ అవుతుంది. సో అట్లానే బ్యాక్ పెయిన్ కూడా నేను చెప్పినట్టు ఈ యాంగిల్ మనకి 90 degrees కానీ కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. బట్ ఇట్లాంటి చిన్న సోఫాస్ లో అండ్ చిన్న చైర్లు కూర్చుంటే హైట్ తక్కువ ఉన్నాయి, ఆటోమేటిక్ 2 యాంగిల్స్ తక్కువ అవడం వల్ల ఇంకా లోడ్ ఎక్కువ పడుతుంది కదా. లోడ్ అనేది ఇంకా ఎప్పుడైతే పెరుగుతుందో పెయిన్ అగ్రివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువసేపు కింద కూర్చొని లేచినప్పుడు మనకి ఎంత పెయిన్ ఉంటుంది ఎవరికైనా మోకాలు, సేమ్ అట్లాంటి ఫీలింగే లో హైట్ సోఫాస్ కానీ, లో హైట్ అండ్ కౌచెస్ కానీ, లేకపోతే లో హైట్ చైర్స్ లో కూర్చొని లేచినప్పుడు కూడా మోకాల మీద అంతే ప్రెషర్ పడుతుంది. ఇట్లా ఉండకూడదు, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను చాలా మంది హాస్పిటల్స్ లో వెయిటింగ్ ఏరియాస్ లో చూస్తాను, మీరు గమనించే ఉంటారు, చాలా లోగా ఉంటాయి. సో ఇప్పటికీ నాకు అర్థమైన క్వశ్చన్ ఏంటంటే, ఆ వెయిటింగ్ ఏరియాస్ లో చాలా సేపు కూర్చుంటాం, ఒకేసారి లేవడం అనేది అంత హైట్ నుంచి లేవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎస్పెషల్లీ మీరు పెద్దవాళ్ళని చూస్తే చాలా కష్టంగా లేవుస్తారు. సో అదే కొంచెం ఆ సెటప్ మారిస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అండి. సో ఎస్పెషల్లీ హాస్పిటల్స్ లో వెయిటింగ్ ఏరియాస్ లో ఉండే చైర్స్ అట్లాంటివి. సో ఇవన్నీ మనకి చాలా ఇబ్బందులు గురి చేస్తాం. చిన్న విషయాలే కానీ మనం అసలు పట్టించుకోక దాని వల్లే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మాకు ఒక రెగ్యులర్ క్లయింట్ వస్తూ ఉంటారు. సో బ్యాక్ పెయిన్ ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటది. ఎప్పుడైనా ఫ్రీక్వెంట్ గా వచ్చినప్పుడు వస్తారు, ఒక 2-3 సెషన్స్ లో బెటర్ అయిపోతే వెళ్ళిపోతారు. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఒక 2-3 days తర్వాత మళ్ళీ వెళ్తే మళ్ళీ పెయిన్ వచ్చేస్తుంది. సో రీజన్ ఏంటి అంటే ఆయన కూర్చునేది లో సోఫా. అంటే ఇప్పుడు మన ఈ వాల్ చైర్ అంటాం కదా, పాతకాలంలో ఇట్లా వాల్ చైర్ లాంటిది ఉంటుంది, రిక్లైన్ చైర్ లాంటిది. అంటే అది ఎంత హైట్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. దానిలో కూర్చొని పేపర్ చదవటం, మనం ఎంతసేపు ఇట్లా కూర్చొని చదవలేం కదా, ఆటోమేటిక్ ఇలా వచ్చేస్తాం. ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ యాంగిల్ తగ్గినప్పుడు నడుము మీద లోడ్ పడుతుంది, ఆటోమేటిక్ పెయిన్ పెరిగిపోతుంది. సో ఆ రీజన్ తెలుసుకోవడానికి ఒక 1 గంట నుంచి 40 నిమిషాలు పట్టింది. ఎందుక మళ్ళీ వస్తుంది పోతుంది. అప్పుడు చైర్ మారిస్తే ఇట్ వాస్ క్వైట్ బెటర్. సో అట్లా సో ఇలాంటివి మనకు తెలియకుండా చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆఫీస్ చైర్స్ ఉంటాయి కదా డాక్టర్ గారు, అవి ఎట్లా ఉండాలి? ఆఫీస్ చైర్స్ ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు చూస్తే గనక అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఎర్గనామికల్ చైర్స్ ఇస్తున్నారండి. కొన్ని చోట్ల తప్పదు. సో అందుకని మేము ఏం చెప్తాం అంటే, నేను చెప్పినట్టు ఈ లెగ్స్ ప్లస్ బాడీ ఎప్పుడు 90 degrees ఉండాలి. అండ్ హ్యాండ్ రెస్ట్ కూడా ఇదిగో నేను ఇప్పుడు చూపించినట్టు ఇట్లా 90 degrees ఉండాలి. ఇప్పుడు ఇది ఎక్కువ ఒకవేళ టేబుల్ ఇంత హైట్ లో ఉండి చేసినా కష్టం, ఒకవేళ ఇంకా తక్కువ ఉన్నా కష్టం. ఇప్పుడు కొంతమంది ల్యాప్టాప్ వాడతారు, ల్యాప్టాప్ వాడినప్పుడు మనం ఒడిలో పెట్టుకోవడం కానీ, లేకపోతే మంచం మీద పెట్టుకోవడం కానీ చేస్తూ ఉంటారు. కొంతమంది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది, డైనింగ్ టేబుల్ అయితే ఈ హైట్ లో ఉంటుంది. ఓకే, ల్యాప్టాప్ మీద అంటే మనం ఒడిలో కూర్చొని పెట్టుకుంటే ఇట్లా చూస్తాం, అది కూడా కష్టమే. మంచం మీద పెట్టుకుంటే ఇట్లా ముందుకు వెళ్తాం. సో ఇవన్నీ బ్యాడ్ ఎర్గనామిక్ పాస్చర్స్ అనమాట. సో అందుకనే
వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత చాలా మందికి ఈ పెయిన్స్ ఎక్కువైనాయి. ఈవెన్ మనం కోవిడ్ లో చూస్తే గనక చాలా మల్టీనేషనల్ కంపెనీస్ ఎస్పెషల్లీ హోమ్ లో సెటప్ చేసుకోవడానికి, అంటే ఎర్గనామికల్ చైర్స్ కానీ ఎర్గనామికల్ టేబుల్స్ సెటప్ చేసుకోవడానికి సెపరేట్ గా రెమ్యూనరేషన్ ఇచ్చి మరి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఎర్గనామిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మరీ ఇస్తున్నారు. ఎందుకంటే ఎస్పెషల్లీ డెస్క్టాప్ జాబ్స్ కానీ ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి నార్మల్ పర్సన్ కన్నా ఒక 2-3 టైమ్స్ నడుము నొప్పి కానీ లేకపోతే నెక్ పెయిన్ కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆల్రెడీ వాళ్ళు ప్రోన్ ఫర్ ఇంజురీ, అంటే బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ వస్తుంది కాబట్టి దే ప్రిఫర్ వాళ్ళకి చాలా ప్రికాషనరీగా వాళ్ళకి ఇస్తూ ఉంటారు అనమాట ఇట్లాంటి ఎర్గనామికల్ చైర్స్ కానీ టేబుల్స్ కానీ చాలా మందికి ఇచ్చారు కోవిడ్ టైంలో. ఎస్, ఖచ్చితంగా అండి. సో అయితే జనరల్ గా ఏదైనా కానీ మనం సోఫాలు కూడా అంతే, సోఫాలో ఇలా కోజీ ఉండకూడదు. మనకి మ్యాట్రెస్ అంటే సోఫాలో ఉన్న ఆ ఫోమ్ ఏదైతే ఉందో మనకి ఫామ్ ఉండాలి. సో కోజీగా ఉంది అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది ఇట్లా సింక్ అవుతాం, మళ్ళీ సింక్ అయినప్పుడు సేమ్ అదే పరిస్థితి, లేవడానికి చాలా కష్టం. సింక్ అయినట్లు అసలు ఉండకూడదు సోఫా. మనం చాలా క్రేజీ ఫీల్ అవుతాం ఏంటంటే కూర్చోగానే ఇలా లోపలికి వెళ్ళిపోతాయి ఉన్నట్టు ఉంటది, బట్ అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు నాకు చాలా మంది క్లయింట్స్ ఇప్పుడు అందరూ లగ్జూరియస్ గా రిక్లైనర్స్ వాడుతున్నారు. సో అది రెస్టింగ్ వర్కేనండి రిక్లైనర్స్. చాలా మంది ఏం చేస్తారంటే ప్రతి దానికి రిక్లైనర్ వాడతారు. కాఫీ తాగడానికి, పేపర్ చదవడానికి, బుక్ చదవడానికి, ఆఖరికి వర్క్ చేసుకోవడానికి కూడా. రిక్లైనర్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ వర్క్. రిక్లైనర్ ఎందుకు అంటే మనం జస్ట్ కొంచెం అట్లా రిలాక్స్ అవడానికి. ఒకవేళ రిక్లైనర్ కూర్చొని మళ్ళీ అది కోజీగా ఉంటది కదా, మళ్ళీ ఇట్లా సింక్ అయినట్టు, మళ్ళీ దాని మీద మనం ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసినా లేకపోతే దానిలో ఒక బుక్ చదివినా మళ్ళీ సేమ్ పోస్చర్ అంతా మళ్ళీ ఎర్గనామికల్ పోస్చర్ లో కరెక్ట్ గా ఉండదు. సో బ్యాండ్ పోస్చర్ లోకి వెళ్ళి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకనే వాళ్ళు ఫస్ట్ మేము అడిగేది హిస్టరీలో మీ హాబీస్ ఏంటి, మీ హాబీస్ లో మీరు ఎట్లా కూర్చుంటారు, ఏం చేస్తారు. కొంతమంది చాలా మంది మీరు చూస్తే ఇప్పుడు చాలా మందికి కింద తిన్న అలవాటు అయింది. దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. సో తిన్న వెంటనే ఏం చేస్తారంటే గోడకి వెళ్ళి అలా ఆనుకొని కూర్చునే అలవాటు ఉంటుంది చాలా మందికి. సరే ఏం లెగుస్తాంలే అని చెప్పి. సో అప్పుడు ఏమవుతుంది, గోడకి ఎప్పుడైతే ఆనుకుంటామో మనకి ప్రాపర్ గా వీప్ సపోర్ట్ ఉంటుంది బ్యాక్ కి. ఎప్పుడైతే సపోర్ట్ ఉంటే ఇట్లా స్లోగా జారితే ఇట్లా కూర్చొని ఎక్కువ మాట్లాడుతాం, మళ్ళీ స్లోగా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో అందుకనే ప్రతి ఒక్క పాస్చర్ మాకు ఇంపార్టెంట్ అండి. అట్ ద సేమ్ టైం కొంతమందికి బెడ్ కి అంటే పడుకునే ముందు బుక్స్ చదివే అలవాటు ఉంటుంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ బెడ్ కి ఇట్లా ఆనుకొని చదువుతారు. ఆనుకొని చదివినప్పుడు ఎట్లా ఉంటది, ఫస్ట్ ఇలా కూర్చుంటారు స్ట్రైట్ గా, స్లోగా ముందుకు నెమ్మదిగా అలా జారిపోతా ఉంటారు. ఆఖరికి 2 కాళ్ళు ఇలా చాపుకొని జారిపోయిన తర్వాత చదువుతూ ఉంటే ఏమవుతుంది, నడుము మీద లోడ్ ఎక్కువ, అట్లా కంఫర్ట్ కావాలి అట్లా కూర్చున్నా. సో నడుము మీద లోడ్ పడుతుంది, అట్ ద సేమ్ టైం నెక్ మీద కూడా లోడ్ పడుతుంది. సో ఇది కూడా మంచిది కాదు. ఇట్లాంటి చిన్న చిన్నవి మనము గుర్తించకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా చాలా ఇలాంటి పెయిన్స్ కి దారితీస్తాయి. చాలా మంది కూడా అనుకుంటారు మేమేమి బాగా అలసిపోయే పనులు చేయము, మాకెందుకు నెక్ పెయిన్ వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, ఇప్పుడు ఎందుకు వస్తుంది. సో ఇప్పుడైతే మేము చెప్తా ఉంటాం, ఇవన్నీ చెప్తూ ఉంటే ఇన్ని పాటించాలని మాకు క్వశ్చన్ అడుగుతారు. బట్ సైంటిఫికల్ గా ఇది ఆల్రెడీ ప్రూవ్ అని నేను చెప్పింది కాదు, ఎంత లోడ్ పడుతుందని సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు తెలుసుకొని మీరు కరెక్ట్ గా ఒక 4 రోజులు పాటించొద్దు, దాని తర్వాత పెయిన్ ఎలా ఉందో చూడండి అంటే వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ డిఫరెన్స్ చూసిన తర్వాత దే రియలైజ్. ఇప్పుడు మేము చెప్పిన ప్రతి ఒక్కటి తినేంటి ఇలా చెప్తున్నారు, కూర్చోవడం కూడా సరి కూర్చోవద్దు అంటున్నారు, అట్లా అంటారు ఇట్లా అంటారు అని చాలా మంది అనుకునే వాళ్ళు ఉన్నారు డెఫినెట్ గా. సో ఎప్పుడైతే అట్లా అనుకుంటాం మళ్ళీ పెయిన్ పెరుగుతుందో అది తగ్గదు. మనం ఎంత ప్రికాషన్స్ పాటిస్తే అంత దానికి మనం రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, హీలింగ్ ఫాస్టర్ గా ఉంటుంది. లేకపోతే మాకు ఏమవుతుంది అంటే మేము పెయిన్ తగ్గిస్తాం, మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ పెయిన్ వస్తుంది. సో అదొక పెద్ద పజిల్ అయిపోతుంది. సో అందుకనే వాళ్ళ యాక్టివిటీస్ ఏంటని కనుక్కొని ఎలా కూర్చుంటారు, ఎంత హైట్ ఉంటుంది. కొన్నిసార్లు మనకి పోస్ట్ సర్జరీ కూడా కొంతమందికి చాలా వాళ్ళకి ఇప్పుడు టాయిలెట్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఎస్పెషల్ హిప్ రీప్లేస్మెంట్ వాళ్ళు కానీ నీ రీప్లేస్మెంట్ వాళ్ళు కానీ. ఇప్పుడు నార్మల్ మన కమోడ్ హైట్ చూస్తే కనుక మనం కూర్చొని లేవడానికి కొన్నిసార్లు మనకే కష్టంగా ఉంటుంది. సో కొంచెం ఎక్కువసేపు కూర్చున్నా లేకపోతే ఒకవేళ కొంచెం నీరసంగా ఉన్నా లేవడానికి, అదే సర్జరీ అయిన వాళ్ళు కూర్చుంటే లేవడానికి ఎంత కష్టంగా ఉంటుంది. సో అందుకనే మేము ఏం చేస్తాం అంటే సీట్ రైజర్స్ పెడతాం. అంటే దానికి సెపరేట్ హైట్, ఒకటి అడ్జస్టబుల్ హైట్ ఉంటుంది. సో నార్మల్ కమోడ్ మీద ఇంకా హైట్ పెట్టిన తర్వాత వాళ్ళు లేవడానికి ఈజీగా ఉంటుంది. సో అట్లాంటి మోడిఫికేషన్స్ కూడా చేస్తాం. సో ఇవన్నీ ఎందుకంటే హైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ తర్వాత కూడా కొంతమంది బెడ్స్ ఇప్పుడు ఇంట్లో చూస్తే మనకి ఇంటీరియర్స్ అనేది చక్కగా చేస్తాం, ఆల్మోస్ట్ మన బెడ్ హైట్ తగ్గించేస్తున్నారు అంటే లుక్ బాగుంటుంది అని చెప్పి. సో వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ఎస్పెషల్లీ పోస్ట్ సర్జరీ నీ రీప్లేస్మెంట్ తర్వాత కానీ హిప్ రీప్లేస్మెంట్ తర్వాత వెంటనే వాటి హైట్ పెంచేస్తాం మేము. సో దట్ వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది, నొప్పి ఎక్కువ కూడా రాకుండా ఉంటుంది, తొందరగా హీల్ అవుతుంది. సో ఇట్లాగా ప్రతి ఒక్క యాక్టివిటీలో పోస్ట్ సర్జరీ కానీ నార్మల్ పర్సన్ కానీ చిన్నపిల్లలు కానీ ఎవరికైనా
మనం ఇట్లాంటి హైట్ మనం ఇప్పటి నుంచి అలవాటు చేస్తే ఫ్యూచర్ లో మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా అరికట్టవచ్చు. ఎస్, ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో నెక్స్ట్ మ్యాట్రిసెస్ అనేవి ఎలా ఉండాలి అనేది దాని గురించి టాపిక్ తీసుకుందాము. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే అండి.